హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎస్ఆర్జే క్రేజీ ఫ్యామిలీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇప్పుడైతే నేను ఒక డిమార్ట్ షాపింగ్తో వచ్చేసానండి. ఇంట్లో పప్పులు ఉప్పులు స్నాక్స్ అన్నీ తీసుకున్నాను అనమాట. మీకైతే ఒకటి చెప్తాను. ఇప్పుడు బిల్లు అయితే మాకు తలనొప్పి వచ్చేసింది అనమాట. బిల్లు చూసేప్పుడు కదుకొని చింపేసా కూడా. మీకు చూపిద్దామన్నట్టే దాచేసాను. 7,136 రూపీస్ 76 అనమాట. ఇది కాక ఒక 1,500 బయట, అంటే కొన్ని ఐటమ్స్ బయట తీసుకున్నాను అనమాట. చూసారా, అగరబత్తులు, నువ్వుల నూనె, ఇదండి లిక్విడ్ డబ్బా కోసం ఇది కొన్నాను. ఆల్రెడీ మా ఫ్రెండ్ ఇచ్చిందనమాట ఒక డబ్బా. అది పాడైపోయింది, మూత తీసి పోసుకోవడానికి ఇబ్బంది అవుతుంది, పాడైపోయిందనమాట. దానికోసం అని చెప్పి ఇదైతే తీసుకున్నాను. సరే ఒకసారి కదా మనీ పెట్టేది, ఆ తర్వాత నుంచి మనం లిక్విడ్ కవర్ ఇలా వస్తుంది కదండి, అది తీసేసుకుంటే కొంచెం మనకి మనీ అనేది సేవ్ అవుతుంది. అదొకటి. ఇంకోటి వచ్చేసి జగరీ పౌడర్. ఇది ఆర్గానిక్ అండి. ఇది నేను మా బుడ్డోడికి వచ్చేసి ఇదే వాడతాను, ఎందుకంటే పాలల్లో ఇదే కలిపిస్తాను అనమాట. మ్యాక్సిమం ఇంట్లో అయితే షుగర్ ఉంటుంది. షుగర్ వాడను అని కాదు, నేను ఎప్పుడన్నా పాలు తాగేటప్పుడు షుగర్ వేసుకుంటాను. మ్యాక్సిమం బెల్లంతోనే తాగుతాము. ఇట్లా మా వారికి కానీ మా అబ్బాయికి కానీ బెల్లమే కలుపుతాను. ఎందుకంటే కొంచెం బెల్లం వచ్చేసి మనకి విటమిన్స్ తెలియదండి, అంత మనకి జ్ఞాపక శక్తి ఉండదు. ఐరన్ అండి బెల్లంలో ఉండేది ఏదో లేదు, అది ఉంటుంది కదా, అందుకని చెప్పి బెల్లం అయితే వాడతాను. కొంచెం జలుబు చేయకుండా ఉంటుంది, మంచిది అన్న ఉద్దేశంతో. కాకపోతే ఇప్పుడు అన్నీ కల్తీ జరుగుతున్నాయి కాబట్టి మనం అది మైండ్లో పెట్టుకోవద్దు, మంచిదాన్ని తీసుకోవాలి కాబట్టి అట్లా. ఇది వచ్చేసి విమ్ అండి. ఇదైతే తీసుకున్నాను, మన లేడీస్కి ఇష్టమైంది కదా, ఎందుకంటే ఇది లేకుండా మనం ఉండలేము, కావాల్సిందే కదండి అందుకని అనమాట. ఇవి మావాడికి ఇష్టమైనవి అనమాట. ఇలా స్నాక్స్ కొన్ని, మ్యాగీ ప్యాకెట్స్ కొన్ని, పలావ్ దినుసులు కానీ, బెల్లము అట్లా తీసుకున్నానండి. ఇదిగోండి ఆవు నెయ్యి కూడా ఇప్పుడు నేను ఆల్రెడీ 7 శనివారాల పూజ చేస్తున్నాను కదా, 5 వీక్స్ కంప్లీట్ అయినాయండి. న్యూట్రెల్లా ఇది కూడా మా వాడికే. ఇంకా అట్లా కోకో పౌడర్, ఇది వచ్చేసి అదే కేకులు కూడా చేద్దామని తీసుకున్నాండి. ఎంతవరకు చేస్తానో చూద్దాం. అలానే మొలకలు కూడా తిందాము అని ప్లాన్లో అయితే ఉన్నానండి. మంచి హెల్దీ ఫుడ్ అయితే అనుకుంటున్నాను. చూద్దాం ఎంతవరకు అయ్యిద్ది అనేది కూడా. ఇది జొన్నలు, ఇవి వచ్చేసి కొన్ని చెప్పాను కదా బయట తీసుకున్నాను, సూపర్ మార్కెట్లో తీసుకున్నాను అని. అలా బఠానీలు, శనగలు, అంటే ఇవి వచ్చేసి గుగ్గిళ్ళకి మనకి మొలకలు కట్టుకోవడానికి అన్నట్టు అవి తీసుకున్నానండి. ఇదండి షాపింగ్ అయితే. ఇంకా ఉన్నాయండి, ఇంకా ఎక్కడ చూపించింది అని చూపించట్లా. ఒకసారి ఓవరాల్గా నేను వీడియో అయితే మీకు చూపిస్తాను, ప్రతి ఒక్కటి ఉండదని. క్యాన్ తీసుకున్నానండి, ఆయిల్ అయితే క్యాన్ తీసుకున్నాను అనమాట. కొన్ని చీజు, దాని పేరేంటి, బటరు, అవైతే ఫ్రిడ్జ్లో పెట్టేశాను. పాస్తా మిక్స్ అండి, ఎందుకంటే నేను ఎక్కువ కొంచెం పాస్తా చేస్తూ ఉంటాను, పిజ్జా పాస్తా ఉంటుంది కదా, ఆ సాస్ అయితే తీసుకున్నాను. ఎప్పుడు చిన్న ప్యాకెట్ తీసుకునేదాన్ని, అయిపోవచ్చింది. ఇంక సరే అని చెప్పి తీసేసుకున్నాను. మా వాడికి కొంచెం అంటే మంత్లీ వన్స్ అయితే పాస్తా అయితే ఖచ్చితంగా చేస్తాను. అది వైట్ సాస్తో ఒకసారి పాస్తా సాస్. మ్యాక్సిమం ఇంట్లోనే, మ్యాక్సిమం అండి 70% ఇంట్లోనే ప్రిపేర్ చేసేటట్టు చూసుకొని తనకి పెట్టేస్తాను. ఇంకా మిగతా వచ్చేసి తప్పదు, కొన్ని అంటే వాళ్ళు ఖచ్చితంగా అడుగుతారు కాబట్టి మనం ఏం చేయలేము. ఇంకా ఇలా అయితే తీసుకున్నామండి. ఇంకా చాలా తీసుకున్నానండి, మొత్తం ఇవేనండి. నేనైతే ఏవేవో అనుకొని వెళ్ళాను అన్నమాట డిమార్ట్. అవి తీసుకోవాలి ఇవి బిల్లు చూసేటప్పటికేనే గుండె లబ్ అని స్పీడ్గా కొట్టేసుకుంది. వామ్మో ఇంత బిల్ అయిందా అని. కాకపోతే నేను తీసుకొని 4 months అవుతుందిలేండి. సరుకులు అంటే అయిపోయినట్టు అలా తెచ్చుకుంటున్నాము. ఇప్పుడు 4 months అంటే ఇంకా ఇప్పుడు మొత్తం తీసుకున్నాం కాబట్టి మళ్ళీ 1-2 అయిపోతే అంతవరకు తెచ్చుకుంటాం కాబట్టి ఎక్కువ బిల్ ఏం అవ్వదు. ఓకే, పండగ వస్తుంది అన్నట్టు క్వాంటిటీ ఎక్కువగా తీసుకున్నాను అనమాట. మినపప్పు, ఇవి వచ్చేసి ఆయిల్, అక్కడే మనకి అమౌంట్ అనేది పెరిగిపోయింది. ఇప్పుడు ఈ విమ్ లిక్విడ్ కావచ్చు, హ్యాండ్ వాష్ కావచ్చు,
వాషింగ్ మిషన్ లిక్విడ్ కావచ్చు, ఇట్లా ఇవే మనకి ఎక్స్పెన్సివ్స్ అంటే 2000 దాకా ఇవే అవినాయి అనమాట. ఇంకా మినపప్పు ఇంకా అవన్నీ ఇంకా కామన్ కదా. నాకు వచ్చేసి ఇవి కూడా పాడైపోయినాయి అనమాట. మ్యాక్సిమం నేను ఇవే వాడతానండి, క్లాత్లు మనకి వెజల్స్ పట్టుకోవడానికి అనమాట. హీటు నాకు ఆ పట్టుకర్రతో నాకు అస్సలు అవ్వదండి, నాకు అసలు చాలా భయం, అలవాట్లేదు. ఎప్పుడన్నా చిన్నవి అయితే ఓకే, కానీ ఎక్కువ బరువి నేను హ్యాండిల్ చేయలేను. నేను క్లాతే యూజ్ చేస్తానమాట. గులాబ్ జామ్ అండి నాకు చాలా ఇష్టమైన స్వీట్. కాకపోతే నేనే చేసుకోవాలి, నేనే తినాలి. లైజర్ ఇంక ఇవే కదండి ఉండేది, ఎవరమైనా ఇవే తీసుకుంటాం. ఇంకా జిప్ స్టిక్స్, మినపప్పు గుల్లేనండి, ఎందుకంటే పొట్టు మినపప్పు కడిగే అంత టైం ఉండదు కదా, అందుకని. చూసారా, ఇవండి గోతంలో ఎక్కువ తీయలేదనమాట, ఎందుకంటే మళ్ళీ సర్దుకోవాలి కదా. అందుకని నేను కొంచెం అంటే నాకు ఫ్రీ టైంలో నేను సర్దుకుంటానండి. ఇదండి వీడియో. ఎలా ఉంది షాపింగు, పండగ షాపింగ్ మీరు అయిపోయిందా? నేనైతే న్యూ ఇయర్ మనకి సంక్రాంతి ఉన్నాయి కదా, దానికి తగ్గట్టే సరుకులు అయితే తీసుకున్నానండి. మ్యాక్సిమం ఇంకా ఒక 2-3 మంత్స్ అనుకుంటున్నాము. ఇంక ఈ మధ్యలో మళ్ళీ కావాల్సి వస్తే తీసుకుంటాము, అది వేరే విషయము. అలా అనమాట. ఎలా ఉందండి నా డిమార్ట్ షాపింగు? ఆల్రెడీ డిమార్ట్లో వీడియో తీశాను కాబట్టి ఇంకా డిమార్ట్ వెళ్ళినప్పుడు వీడియో తీయలేదండి. సరుకులు అయితే తీసుకొని వచ్చేసాను. పింపుల్ వచ్చిందండి, చూసారా, మానిపోయింది, మచ్చ అయితే ఉందన్నమాట. మొహం నాకు ముఠాలు వస్తూనే ఉంటాయి అనుకోండి. ఓకే, అయితే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. కొంచెం అందరితో పాటు నన్ను కూడా ఎంకరేజ్ చేయండి, సపోర్ట్ ఇవ్వండి. ఓకేనా? థ్యాంక్ యూ అండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి, నా ఫర్దర్ నోటిఫికేషన్స్ అనేవి వస్తాయి. మంచి వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ, బై బాయ్.